చాలా బాధాకరం. TV9 అదే అన్ని ఛానల్స్లోనూ అది చూస్తుంటే నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే వండర్ఫుల్ ఆర్టిస్ట్, వండర్ఫుల్ టెక్నీషియన్స్ వీళ్ళందరూ డ్రగ్స్కి సరెండర్ అవ్వడం అనేది నాకు నచ్చలేదు. ఎందుకంటే యాక్చువల్లీ మనం దానికి బానిస అవ్వకూడదు, అది మనకు బానిస అవ్వాలి. మనకి ఎప్పుడైనా ఒకసారి దొరికినప్పుడు ఓకే తీసుకున్నా ఏమంటారా కిక్ బాన్ అని మనం దాన్ని ఊసి పారేసాలి. కానీ దానికి లోన్ అవడం, దానికి అడిక్ట్ అవడం అనేది చాలా బాధాకరమైన విషయం. బికాస్ నేను వన్స్ అపాన్ ఎ టైం డ్రగ్స్ వల్ల చాలా దెబ్బతిన్నాను. ఆల్మోస్ట్ నా లైఫ్ డిజాస్టర్ అయిపోయింది. ఆ టైంలో నేను మార్షల్ ఆర్ట్స్ అనే డ్రగ్ను తీసుకుని దాంతో పవర్, దాంతో క్వాలిటీ, దాంతో కెరీర్ ఎస్టాబ్లిష్ అయ్యి నాకు ఇండస్ట్రీలో వాళ్ళ నా ఓన్ రోడ్ నేను క్రియేట్ చేసుకున్న పేరు ఉందంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అండ్ బికాస్ ఆఫ్ మై బ్రదర్. మా అన్నయ్య చెప్పాడు, రే ఈ కిక్ అంతా నథింగ్, ఆ డ్రగ్స్ ఇచ్చే కిక్ బెస్ట్ అని. సో ఐ రిక్వెస్ట్ ద యూత్, దయచేసి మీ టైం వేస్ట్ చేయకండి. మీరు కనుక పవర్ఫుల్ డిసిప్లిన్గా ఉంటే కీర్తి, కాంతా, కనకం అన్నీ వెనకాల ఫాలో అవుతాయి, ఆటోమేటిక్గా ఫాలో అవుతాయి. అది ఫాలో అవ్వాలంటే మీలో ఫస్ట్ క్రమశిక్షణ కావాలి, డిసిప్లిన్ కావాలి. డిసిప్లిన్ కావాలంటే మార్షల్ ఆర్ట్స్. మీరందరూ మార్షల్ ఆర్ట్స్ ట్రై చేయండి. దీనికి వయసు అంటూ లేదండి. 75 ఏళ్ళకి కూడా మార్షల్ ఆర్ట్స్ బిగిన్ చేసి అప్పుడు కూడా బ్లాక్ బెల్ట్ తీసుకోవచ్చు. లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ డన్ ఇట్, దే ప్రూవ్న్ ఇట్. సో మార్షల్ ఆర్ట్స్కి ఏజ్ లేదండి, ఏజ్ లేదు. కాకపోతే ఓన్లీ థింగ్ ఈజ్ మీరు సిన్సియర్గా ట్రై చేయాలి. పొద్దున్న ఒక హాఫ్ అన్ అవర్, ఈవినింగ్ ఒక హాఫ్ అన్ అవర్ చేయండి. చూడండి మీ లైఫ్లో ఎలా చేంజ్ ఉంటుందో. చేంజ్ ఇన్ యువర్ క్యారెక్టర్, చేంజ్ ఇన్ యువర్ డిసిప్లిన్ అండ్ చేంజ్ ఇన్ యువర్ ఫ్యూచర్ ఆల్సో. ఇట్ విల్ గివ్ యూ అబండెన్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ దట్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ యూ వాంట్ ఇన్ లైఫ్. ప్లీజ్ సే నో టు డ్రగ్స్, ఓన్లీ మార్షల్ ఆర్ట్స్. థ్యాంక్ యూ. అంటే అప్పుడు నాకు పెళ్ళి అవ్వలేదండి. కుటుంబం అంటే మా అన్నయ్య, మా మదర్, షీ వాజ్ ద ఏంజల్ ఆఫ్ మై లైఫ్. మా అమ్మగారు, మా అన్నయ్య. మా నాన్నగారికి సంగీతం చెప్తే వేరే రాదు, ఏదైనా కూడా ఎప్పుడు చిలకలాగా నవ్వుతుంటారు ఆయన. బట్ దీస్ టూ పీపుల్ ఆర్ ద మెయిన్ రీజన్ ఫర్ మీ టు గెట్ ఇన్ టు మార్షల్ ఆర్ట్స్. అండ్ మార్షల్ ఆర్ట్స్ హెస్ గివెన్ మీ లైఫ్, ఇట్ హెస్ గివెన్ మీ కెరియర్, ఇట్ హెస్ గివెన్ మీ ఒక అద్భుతమైన పవర్ అండ్ కాన్సన్ట్రేషన్ అండ్ ఏకాగ్రత. సో అది నేను కొంచెం లేట్ ఏజ్లో ఇవన్నీ పొందాను. కానీ మీరు యూత్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తారంటే యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ యూ వాంట్ మై డియర్స్. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ప్లీజ్ గివ్ అప్. ఇఫ్ యూఆర్ ఇన్ టచ్ విత్ డ్రగ్స్, shun away with drugs, throw them out, and please invite and embrace martial arts. ఎందుకంటే మార్షల్ ఆర్ట్స్ మళ్ళీ ఎందుకు చెప్తానంటే మార్షల్ ఆర్ట్స్ ఇస్ అంటే యోగాకు ఒక స్టెప్ తక్కువ. అంటే మన బాడీ మైండ్ సోల్ కోఆర్డినేషన్ ఒక మార్షల్ ఆర్ట్స్లోనే వస్తుంది. కానీ మీకు ఒక 70-60 ఏళ్ళు అయ్యేటప్పటికి బాడీ కొంచెం వీక్ అయిపోతుంది. కాబట్టి అప్పుడు ఫుల్ బ్రీదింగ్ టెక్నిక్ యోగాలో వెళ్ళిపోవచ్చు. అంతకుముందు మటుకు మీ బాడీ, మైండ్ అండ్ సోల్ మూడుని కలిపి మూడుని ఒక క్రమశిక్షణలో పెట్టగలిగే ఒక కెపాసిటీ ఒక మార్షల్ ఆర్ట్స్కే ఉంది. ఎనీ ఫార్మ్ లైక్ జూడో ఆర్ జీట్ కునేదో ఆర్ టేక్వాండో ఆర్ కరాటే ఆర్ ఎనీ సార్ట్స్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ విల్ గివ్ యూ ఇమ్మెన్స్ స్ట్రెంగ్త్, ఇమ్మెన్స్ కాన్ఫిడెన్స్ అండ్ ఇమ్మెన్స్ పవర్ టు గో హెడ్ ఇన్ లైఫ్. ఐఎమ్ ష్యూర్ ద యూత్ నన్ను అండర్స్టాండ్ చేసుకున్నాను. ఎందుకంటే మంటలో నేను వేలు పెట్టాను, నాకు కాలింది, అది మీకు చెప్తున్నాను. మళ్ళీ మీరు కూడా వేలు పెట్టి ఎందుకు కాల్చుకోవడం? ఆల్రెడీ భానుచంద్ర కాలింది కదా. అది తెలుసుకుని మీరు నో, సే నో టు డ్రగ్స్, యూ విల్ బికమ్ నంబర్ 1 స్టూడెంట్స్. ఓకే, థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. అవును, నో అప్పుడు ఓన్లీ మ్యూజిక్ అండ్ డ్రగ్స్. డ్రగ్స్ మానేయడం వల్ల ఇదంతా వచ్చింది. బికాస్ ఐ స్టాప్డ్ ఆల్ దోస్ ఏలియన్స్ అండ్ ఎనిమీస్ ఆఫ్ మై బాడీ. ఇప్పుడు నా అవయవాలను దూషించడం లేదు. ఎందుకంటే దేవుడు ఇచ్చిన అద్భుతమైన అవయవాలండి. ఇప్పుడు మనం భోజనం చేసేదంతా మన కడుపులోకి వెళ్ళి ఇంటెస్టైన్స్ దాన్ని డైజెస్టివ్ చేసి దాన్ని మళ్ళీ లివర్ డైజెస్ట్ చేసి బ్లడ్లోకి పంపించి, బ్లడ్లో రక్త కణాలు, ఎర్ర కణాలు, తెల్ల కణాలు 2 ఉంటాయి. ఆ రక్త కణాలకి తలుపులు ఉంటాయి. ఆ తలుపులు ఎవరు తెరవాలి? ప్యాన్క్రియాస్ అనే ఒక బ్యూటిఫుల్ అద్భుతమైన ఇది ఇచ్చాడు, పార్ట్ ఇచ్చాడు. అవి తాళాలు పంపిస్తాయి. ఆ తాళాలు ఈ రక్త కణాలు తెలిస్తే ఈ శుద్ధమైన లివర్ ప్రాసెస్ చేసిన రక్తాన్ని మళ్ళీ ఆ కణాల్లోకి పంపిస్తాయి. దట్ యూసెస్ ఎనర్జీ. సడన్గా లేచి ఉంచాలన్నా, సడన్గా పంచ్ చేయాలన్నా, సడన్గా తిరిగి చూడాలన్నా, ఈవెన్ ఈ ఎనర్జీని ఇచ్చేదంతా రక్త కణాలే. ఆ రక్త కణాలకి ముఖ్యమైన ఇది ఏంటి? ఆక్సిజన్ అంటే రక్త కణాలు అన్నింటిలో కాళ్ళ దగ్గర నుంచి ఇక్కడ దాకా ఉండే రక్త కణాలు అన్నింటిలో వెళ్ళిపోతుంది. దెన్ స్లోలీ బ్రీత్ అవుట్. బ్రీతింగ్ కూడా స్లోగా బ్రీతింగ్ చేసి స్లోగా బ్రీత్ అవుట్ చేయడం ప్రాక్టీస్ చేస్తే ఇమ్మెన్స్ స్ట్రెంత్ వస్తుందండి. ఐ నో ఐ కెన్ ఫీల్ ద ఎనర్జీ. మై ఏజ్ ఇస్ 65 నౌ, బట్ డోంట్ ఫీల్ 65. ఐ ఫీల్ 16 ఇన్ ద మైండ్. ఓకే, let me tell you one thing, my dear hero brothers. You are the living example for the future generation.
See, they follow their idols, fans. They follow us. So we'll have to be a living example to them by MGR Garu. He was such a great man. He never used to smoke on screen. He never used to drink on screen. Why? Because he wanted to be a beautiful idol to his fans. ఆయన పాటలన్నింటిలో కూడా తూంగాదే తంబి తూంగాదే సోంబేరి ఎன்ற పేరు వాంగాదే అంటే ఎప్పుడు నిద్రపోరా సోంబేరి అనే పేరు తీసుకోవద్దు నల్ల పేరు వాంగవేండు పిల్లగలే మంచి పేరు తీసుకురావాలి అలాంటి అన్ని పిక్చర్స్లో ఎప్పుడు మంచి సందేశం ఉంటుంది ఆయన హెల్త్ ఈవెన్ అప్ టు 80 హీ వాజ్ స్ట్రాంగ్ అండ్ 60 yearsలో ఫంటాస్టిక్ యాక్షన్ పిక్చర్స్ చేశాడు ఆయన వై బికాస్ ఆయన లోపల ఉండే అవయవాలని పవిత్రంగా ఎందుకంటే మన దేహం మన గుడి అండి అది దయచేసి నేను దండం పెట్టి చెప్తున్నాను ప్లీజ్ అదొక్కటి చూసుకోండి నేను దీనికి మించి మిమ్మల్ని ఏమి అడగను నేను నార్మల్గా ఇప్పుడు ఒకవేళ మా ఫాదరే ఉంటే ఒకవేళ ఇలాంటి జరుగుంటే నేను అసలు కేర్ కూడా చేసేవాడిని కాదండి బట్ ఈరోజు నేను సమాధానం చెప్పిన పొజిషన్లో ఉన్నాను ఐఎమ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అండ్ ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ సో ఇది ఒక జస్ట్ రిక్వెస్ట్ అంతే అండ్ ఫర్ క్లారిఫికేషన్ నాకు ఏమీ రాలేదండి థ్యాంక్ యూ సో మచ్ లేదు జరిగుంటే నేను మీకు చెప్పేసాను కదండి ఇప్పుడే దట్స్ వై ఐమ్ టెల్లింగ్ యూ నథింగ్ నో ఇంటిమేషన్ కేమ్ నో మీరు అన్నట్టు ఏదో వాట్ ఈస్ దట్ అండి నోటీసులు వస్తున్నాయని అవి ఏమీ రాలేదు అవి నథింగ్ అండి వచ్చినా ఐల్ గో అండ్ ఐల్ టాక్ టు దెమ్ దట్స్ నాట్ ఎ ప్రాబ్లమ్ బట్ వన్ థింగ్ ఐమ్ టెల్లింగ్ యూ ప్లీజ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోకుండా ఇలా చేయకండి ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను నాకు వచ్చిన తర్వాత అమ్మ ఫోన్ చేస్తాను వాళ్ళ ఎమోషనల్ లెవెల్స్ అర్థం చేసుకోండి మీరు ఫస్ట్ థింగ్ దట్స్ ఆల్ ఐమ్ టాకింగ్ అబౌట్ అవునండి నో అండి లేదండి ఇప్పుడు నన్ను అడిగితే నేను కూడా ఐల్ బీ ఇన్ దట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ తప్పు ఎవరికైనా తప్పే అండి ఇప్పుడు ఇండియాలో ఇప్పుడు మనకి వార్ జరుగుతుంటే వార్ ఎవరికైనా వారే అది ఎవరైనా సరే ఎండ్ ఆఫ్ ద డే అండ్ ఐ సపోర్ట్ దట్ ఆల్వేస్ సో ప్లీజ్ సార్ ఇది ఒక్కటే అడుగుతున్నాను అదే అంటే దే ఆర్ ఆల్సో సేయింగ్ వాట్ మేము ఇట్స్ లైక్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ అని అన్నారు ఐ రెడ్ అబౌట్ ఇట్ నేను చూస్తున్నాను రోజు టీవీ చూస్తాను బట్ వన్ థింగ్ అసలు ఫస్ట్ నాకు అది రాలేదు అండ్ వచ్చినా ఐ గో అండ్ ఐ టాక్ టు దెమ్ దెర్ ఇస్ నో రాంగ్ ఇన్ దట్ ఫస్ట్ థింగ్ సో దిస్ ఇస్ వాట్ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు కావాలని పాయింట్ చేసి పేర్లు వేస్తుంది మీరు ఫ్యాక్ట్స్ తెలుసుకోకుండా పేర్లు వేస్తే ఏమొస్తుంది సార్ మేము ఎండ్ ఆఫ్ ద డే మేము సఫర్ అవుతాం మీరు అందరూ బాగానే ఉంటారు కదా తప్పకుండా అండి వై నాట్ సినిమా ఇండస్ట్రీనే కాదు మొత్తం సిటీ చేస్తున్నా నేను పాల్గొంటాను వాట్ ఈస్ దేర్ ఇన్ దట్ సినిమా ఇండస్ట్రీ బట్ వన్ థింగ్ ఏంటంటే జస్ట్ వీఆర్ ఇన్ ద మూవీస్లో ఉన్నామని చెప్పి పేరు ఈజీగా టప్పని క్యాచ్గా ఉంటుంది కాబట్టి డోంట్ జస్ట్ డూ ఇట్ అండి ప్లీజ్ దట్స్ ఆల్ థ్యాంక్ యూ రేపే ప్రెస్ మీట్ పెట్టి దీని గురించి చెప్దాం అనుకుంటే ఎందుకంటే పూర్తిగా మీకు ఎలా తెలియదో మాకు అలాగే తెలియదు కొన్ని ఛానల్స్లో స్క్రోలింగ్స్ వెళ్తున్నాయి అందులో చాలామంది ఆర్టిస్టులు నోటీస్ అందలేదు దయ ఉంచి నోటీస్ అందిన వాళ్ళకి మాత్రం వీళ్ళకి అందింది అని వేయండి తప్పులేదు దాంట్లో అందని వాళ్ళు మాత్రం దాంట్లో ఇంక్లూడ్ చేయకండి ఎందుకంటే తనుష్ వాళ్ళ మదర్ నాకు ఫోన్ చేసి ఏడుస్తుంది ఈ మధ్యనే వాళ్ళ ఫాదర్ కూడా పోయారు పాపం ఆ బాధల్లో ఉన్నారు ఆవిడకేమో ఇంతవరకు నోటీసులు తనుష్కి అయితే అందలే కొంచెం అలాంటివి మాత్రం కొంచెం అవాయిడ్ చేయండి దయచేసి తప్పు చేసిన వాడిని క్షమించే పరిస్థితిలో పోలీస్ డిపార్ట్మెంట్ లేదు తెలంగాణ గవర్నమెంట్ లేదు ఆర్టిస్ట్ అసోసియేషన్ లేదు ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి యాక్షన్ తీసుకోవడం మీటింగ్ పెట్టి తీసుకుంటామా యాక్షన్ మేము తీసుకోక్కర్లేదు యాక్షన్ డిపార్ట్మెంటే తీసుకుంటుంది తప్పు చేసిన వాళ్ళ గురించి డిపార్ట్మెంట్ యాక్షన్ డెఫినెట్గా తీసుకుంటుంది లేని వాళ్ళని మాత్రం పేర్లు మాత్రం మీరు వేయద్దు చాలామంది అన్నారండి సంబంధం లేనిది అది డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర మరి ఏమున్నాయో ఎవిడెన్స్ మాకైతే తెలియదు మాకు సాయంత్రం సబరాల్ గారు ఏమైనా మీటింగ్ పెట్టి పలానా వాళ్ళు ఉన్నారు అంటే కనుక నేను మళ్ళీ రేపు మీటింగ్ పెట్టి మేము చేయబోయే కార్యక్రమాలు ఏంటంటే మా ఆర్టిస్టును కాపాడుకోవాల్సిన బాధ్యత మాకు ఉంటుంది నెంబర్ 1 2 ఏంటంటే మేము మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫు నుంచి షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ ఒకటి పెడదాం సురేష్ బాబు గారు నేను అనుకున్నాం పెట్టి ఓన్లీ డ్రగ్స్ గురించి దీనివల్ల యువత ఎలా చెడిపోతున్నారు స్కూల్ పిల్లలు ఎలా చెడిపోతున్నారు ఫిల్మ్ ఆర్టిస్ట్కి ఏమవుతుంది డైరెక్షన్ డిపార్ట్మెంట్కి అవుతుంది 24 క్రాఫ్ట్స్ ఎవరెవరు తీసుకుంటున్నారు అని ఒక కాన్సెప్ట్ పెట్టి దాంట్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన వాళ్ళకి మెగాస్టార్ చిరంజీవి గారి చేత వెంకటేష్ బాబు చేత సురేష్ బాబు చేత అరవింద్ గారి చేత మోహన్ బాబు గారి చేత ఇలాంటి పెద్దలందరి సమక్షంలో వాళ్ళకి ఈ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇప్పించడం జరుగుతుంది ఇది కూడా మేము 2-3 రోజుల్లో డిసైడ్ చేసి ఇది కూడా చేస్తాం ఇది కాకుండా చిన్నపిల్లల స్కూల్స్కి వెళ్ళి మూవీ ఆర్టిస్టులు కొంతమంది ఆర్టిస్టులు వెళ్ళి ఈ అవేర్నెస్ తీసుకురావడం కూడా ప్రయత్నిస్తాం ప్రస్తుతానికి వచ్చిందైతే నోటీసులు మాత్రం అందరికీ రాలేదని కొంతమందిగా వచ్చింది దయ ఉంచి
పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అనౌన్స్ చేసే వరకు మీరు వెయిట్ చేసి అది ఏమని కోరుకుంటున్నారు. సార్ అలాగే ఇది చాలా సున్నితమైన విషయం అండి. వాళ్ళ జీవితాలను చక్కదిద్దుకుంటారు. అలాంటిది వాళ్ళే డ్రగ్స్కి అలవాటు పడ్డారు అన్నది చాలా సెన్సిబుల్ ఇష్యూ. యాజ్ ఏ మా అసోసియేషన్ ప్రెసిడెంట్గా మీరు ఎలా స్పందిస్తారు? సార్ నిన్న కూడా ఈ విషయం అరవింద్ గారు చాలా క్లియర్గా చాలా క్లారిటీగా చెప్పారు. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతుంటే చూడదాం అనుకుంటారేమో, దీన్ని 2 ఏళ్ళ నుంచి ట్రాక్స్ చేసి ఉంచారండి. ఎవరన్నా తప్పు చేస్తే వాళ్ళని డిపార్ట్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ అసోసియేషన్ కానీ క్షమించి ఊరుకోదు. తప్పు చేయని వాళ్ళు మాత్రం మీరు స్కోలింగ్ లైట్లు వేసి వాళ్ళని బాధ పెట్టొద్దు, వాళ్ళ ఫ్యామిలీస్ని. మేము ఎంతవరకు చేయాలో అసోసియేషన్ ద్వారా మేము ఎంతవరకు చేయాలో అంతవరకు డెఫినెట్గా చేస్తాం. అంటే కాల్ లిస్ట్లో వచ్చిన వాళ్ళ ప్రకారమే ఈ పేర్లు సార్ ఒక ఆర్టిస్ట్కి అండి చాలామంది ఫ్యాన్స్ ఉంటారు, చాలామంది ఫోన్ చేస్తారు. ఇప్పుడు మీరు నాకు ఫోన్ చేసి మీ ఛానల్ వాళ్ళందరూ నాకు కొద్ది నుంచి ఫోన్ చేస్తున్నాను, నేను ఎత్తకుండా ఉన్నాను, ఎవరేంటో నాకు తెలియదు. డెఫినెట్గా అలాంటి చిన్న జరుగుతాయి. అలా అని మేము వాళ్ళని వెనకేసుకు రావట్లేదు. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష డెఫినెట్గా పడాలి. కానీ తప్పు చేయను అని మాత్రం తప్పు చేసిన వాళ్ళని పక్కన మాత్రం మీరు కూర్చోబెట్టదు ఛానల్స్ అని ఎలక్ట్రానిక్ మీరు అదే మేము కోరుకున్నాం. తప్పు చేసిన వాళ్ళు డెఫినెట్గా తప్పు.